హాయ్ ఫ్రెండ్స్, టర్కీకి ప్రధానమంత్రి మోడీ పర్సనల్గా ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారు? అదేవిధంగా డబ్బుల కోసం జర్మనీ బ్రహ్మోస్ మిసైల్స్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తుంది, మరియు చైనా కారణంగా రష్యా భారత్కు ఎలాంటి రిక్వెస్ట్ చేసింది అనేటువంటి అంతర్జాతీయ వేదికపై జరుగుతున్న కొన్ని అత్యంత కీలకమైన ఆసక్తికరమైన అప్డేట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయాలు మీరు సాధారణ మీడియా ఛానళ్ళలో చూసేందుకు లభించవు, కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ గ్లోబల్ డెవలప్మెంట్స్ని అర్థం చేసుకోండి. నెంబర్ 1, ప్రధానమంత్రి మోడీ అంతర్జాతీయ పర్యటనలు టర్కీకి దిమ్మతిరిగిపోయే షాక్. మొదటి అప్డేట్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయబోయే విదేశీ పర్యటనల గురించి. అయితే ఈసారి టర్కీకి ఓ భారీ దౌత్య దెబ్బ తగలబోతుందని సమాచారం. అసలు విషయం ఏమిటంటే, గత నెలలో మోదీ క్రొయేషియా, నెదర్లాండ్స్, నార్వేలకు వెళ్లాల్సి ఉంది. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు, పెహల్గాంలో జరిగిన ఘటనల కారణంగా ఆ పర్యటనలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు G7 సమిట్ కోసం కెనడాకు వెళ్తున్న మోడీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని క్రొయేషియా, నెదర్లాండ్స్, నార్వేలతో పాటు ఒక ఆశ్చర్యకరమైన గమ్యస్థానాన్ని కూడా సందర్శించబోతున్నారు. అదే సైప్రస్. ఈ పేరు వినగానే టర్కీకి ఎందుకు ఒళ్ళు మండుతుందో తెలుసా? 1974లో టర్కీ నార్థన్ సైప్రస్ను ఆక్రమించి దాని 35% భూభాగాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంది. ఈ ఆక్రమణను ఇప్పటికీ అంతర్జాతీయ సమాజం కానీ ఐక్యరాజ్య సమితి కానీ గుర్తించలేదు. ఇలాంటి సమయంలో భారత ప్రధాని సైప్రస్ను సందర్శిస్తే అది సైప్రస్కు ఒక భారీ దౌత్య విజయం అవుతుంది. ఇది టర్కీకి స్పష్టమైన సందేశం, భారత్ సైప్రస్కు మద్దతుగా ఉంది అని. అయితే ఫ్రెండ్స్, ఇది మొదటిసారి కాదు. గతంలో 1983లో ఇందిరాగాంధీ, 2002లో అటల్ బిహారీ వాజ్పేయి కూడా సైప్రస్ను సందర్శించారు. కానీ కేవలం సందర్శనతో టర్కీ దాని అధ్యక్షుడు ఎర్దోగన్ తప్పు సరిదిద్దుకుంటారని అనుకోవడం అమాయకత్వం. ఈ పర్యటనలో మోదీ సైప్రస్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంటే, లేదా సైప్రస్ భూభాగ సమగ్రతపై బలమైన ప్రకటన చేస్తే అది టర్కీకి గట్టి దెబ్బ అవుతుంది. ఒకవేళ సైప్రస్తో రక్షణ సహకారం కోసం ఏదైనా ఒప్పందం జరిగితే అది టర్కీకి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. G7 సమిట్ కోసం మోదీ జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలో ఉంటారు. ఆ తర్వాత ఈ 4 దేశాల క్రొయేషియా, నెదర్లాండ్స్, నార్వే, సైప్రస్ పర్యటనలు షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ దేశాల నుంచి డేట్స్ ఖరారైతేనే ఈ పర్యటనలు ఫైనల్ అవుతాయి. భారత్ చివరి నిమిషంలో ఈ డేట్స్ కోరుతుంది. కాబట్టి ఈ దేశాల స్పందనపై ఈ పర్యటనలు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈ షెడ్యూల్ సెట్ కాకపోతే మోదీ కెనడా నుంచి తిరిగొచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ దేశాలను సందర్శించే అవకాశం ఉంది. మోదీ ఎప్పుడు విదేశీ పర్యటనలను సమర్థవంతంగా ప్లాన్ చేస్తారు. ఒకే ట్రిప్లో బహుళ దేశాలను కవర్ చేయడం ఆయన వ్యూహం. ఈ పర్యటనలకు సంబంధించిన తాజా అప్డేట్స్ మీకు తప్పక అందిస్తాం. ఈ పర్యటనలు భారత్కు దౌత్యపరంగా ఎంతో కీలకం. నెంబర్ 2, జర్మనీ నుంచి షాకింగ్ నిర్ణయం, బ్రహ్మోస్కు సవాల్. రెండో అప్డేట్ జర్మనీ నుంచి. ఈ వార్త నిజమైతే భారత్ జర్మనీ సంబంధాలు గాడి తప్పే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది భారత రక్షణ వ్యవస్థకు కూడా సవాలుగా మారే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్లో చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పూర్తిగా విఫలమయ్యాయి. భారత్కు చెందిన బ్రహ్మోస్ మిసైల్స్, డ్రోన్స్, ఇతర మ్యూనిషన్స్ చైనా డిఫెన్స్ సిస్టమ్స్ను సునాయాసంగా ఛేదించాయి. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలతో పాటు సైనిక స్థావరాలను కూడా టార్గెట్ చేశాయి. దీంతో పాకిస్తాన్కు చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టంపై నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. ఇప్పుడు పాకిస్తాన్ పాశ్చాత్య దేశాల నుంచి అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేయాలని చూస్తుంది. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే, జర్మనీ పాకిస్తాన్కు తన ఐరిస్-T ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఆఫర్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఐరిస్-T సిస్టమ్ షార్ట్ టు మీడియం రేంజ్లో పనిచేస్తుంది. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రారెడ్ హోమింగ్ టెక్నాలజీ, హై మెన్యూవరబిలిటీ ఉన్న ఈ సిస్టమ్ 12 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్లో ఏరియల్ టార్గెట్లను గుర్తించి నాశనం చేయగలదు. ముఖ్యంగా మ్యాక్ 3 స్పీడ్తో వచ్చే మిసైళ్లను కూడా ఇది డిటెక్ట్ చేసి నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ సిస్టమ్ను జర్మనీ ఉక్రెయిన్కు కూడా సరఫరా చేసింది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఈ ఐరిస్-T సిస్టమ్ రష్యా యొక్క P-800 ఓనిక్స్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్లను కూడా అడ్డుకుందని రిపోర్ట్స్ ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారత్ యొక్క బ్రహ్మోస్ మిసైళ్లు కూడా ఈ P-800 టెక్నాలజీ ఆధారంగానే రూపొందాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఐరిస్-T సిస్టమ్ను కొనాలనుకోవడం కారణం స్పష్టం. బ్రహ్మోస్ మిసైళ్లు వాళ్లకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటి వరకు జర్మనీ పాకిస్తాన్కు చిన్న ఆయుధాలు మాత్రమే సరఫరా చేసింది.
కానీ ఈ అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అమ్మడం అంటే భారత్ జర్మనీ స్ట్రాటజిక్ భాగస్వామ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రష్యా, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు భారత్తో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పాకిస్తాన్కు అధునాతన ఆయుధాలు అమ్మడం మానేశాయి. కానీ జర్మనీ స్వయంగా ఈ సిస్టమ్ను ఆఫర్ చేయడం నిజంగా నిరాశపరిచే విషయం. ఈ డీల్ జరగకపోవాలని ఆశిద్దాం. ఐరిస్-T సిస్టమ్ను తయారు చేసే డైహెల్ డిఫెన్స్ కంపెనీ ఒక ప్రైవేట్ సంస్థ. ఒకవేళ జర్మనీ ప్రభుత్వం ఈ డీల్ను అడ్డుకుని ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ లైసెన్స్ను రద్దు చేస్తే ఈ సమస్య తీరుతుంది. పాకిస్తాన్ ఇప్పుడు టర్కీ, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలతో కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం చర్చలు జరుపుతుంది. భారత్ ఈ దేశాలపై ఒత్తిడి తెచ్చి ఈ డీల్స్ జరగకుండా చూడాలని ప్రయత్నిస్తుంది. కావున ఈ డిఫెన్స్ డీల్స్ ఎలా సాగుతాయో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. నెంబర్ 3, రష్యా నుంచి భారత్కు రిక్వెస్ట్. RIC ట్రయాడ్ పునరుద్ధరణ. మూడో అప్డేట్ రష్యా నుంచి. రష్యా మరోసారి భారత్, చైనా RIC ట్రయాడ్ను బలోపేతం చేయాలని కోరుతుంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఆయన RIC ఫార్మాట్ను మళ్లీ పునరుద్ధరించాలని నేను ఆశిస్తున్నాను అని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మా విదేశాంగ మంత్రుల స్థాయిలో సమావేశాలు జరగలేదు. కానీ నేను భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో, చైనా విదేశాంగ మంత్రితో ఈ విషయంపై చర్చలు జరుపుతున్నాను. భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గిన ఈ సమయంలో RIC ఫార్మాట్ను పునరుద్ధరించడానికి ఇది సరైన అవకాశం. బహుళ ధ్రువ ప్రపంచాన్ని నిర్మించడంలో RIC ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఇటీవల కాలంలో RIC గురించి రష్యా నుంచి వచ్చిన మూడో ప్రకటన. అయితే చైనా వైఖరి చూస్తే కొన్ని సందేహాలు తప్పవు. ఒకవైపు చైనా భారత్తో సరిహద్దు సమస్యల్లో ఎప్పటికప్పుడు మోసం చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్కు భారత్పై ఉపయోగించేందుకు అధునాతన ఆయుధాలు సరఫరా చేస్తుంది. వాణిజ్యంలో కూడా భారత్, చైనా మధ్య వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి చైనా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ RIC ఫార్మాట్ను పునరుద్ధరించడం సరైన నిర్ణయమా? ఇది భారత్కు లాభదాయకమా, లేక చైనా మోసాలకు మరో అవకాశం ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక తెలపండి. నెంబర్ 4, ఐక్యరాజ్య సమితి ఫండింగ్ సంక్షోభం, భారత్పై ఒత్తిడి. 4వ అప్డేట్ ఐక్యరాజ్య సమితి నుంచి. ఐక్యరాజ్య సమితి ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అమెరికా, రష్యా, యుక్రెయిన్ యుద్ధం ఖర్చులను సాక్కుగా చూపించి చాలా పాశ్చాత్య దేశాలు తమ వార్షిక ఫండింగ్ను ఆపేశాయి. 2024లో 193 సభ్య దేశాల్లో 152 దేశాలు తమ ఫండ్స్ సకాలంలో చెల్లించాయి. కానీ అమెరికాతో సహా 41 దేశాలు తమ వాటాను చెల్లించలేదు. ఐక్యరాజ్య సమితి బడ్జెట్లో 22% అమెరికా నుంచి వస్తుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఫండ్స్ను పూర్తిగా ఆపేస్తానని స్పష్టం చేశారు. ఈ ఫండింగ్ కొరత వల్ల ఐక్యరాజ్య సమితి తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. తమ 20% ఉద్యోగాలను, 20% ప్రోగ్రాంలను కట్ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల దాదాపు 14,000 మంది సిబ్బందిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ఆఫీసుల రెంట్, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, సిబ్బంది జీతాలు ఇవన్నీ సభ్యదేశాల ఫండింగ్పై ఆధారపడి ఉంటాయి. ఈ గ్యాప్ను పూరించేందుకు ఐక్యరాజ్య సమితి భారత్, చైనా వంటి దేశాలకు తమ వార్షిక ఫండింగ్ను 20% పెంచాలని కోరింది. భారత్ ఈ సంవత్సరం ఫండింగ్ను పెంచుతుందా లేదా అనేది మోడీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ ఈ సంక్షోభం ఐక్యరాజ్య సమితి పనితీరుపై ఎంతో ప్రభావం చూపుతుంది. మీరేమనుకుంటున్నారు? భారత్ ఈ ఫండింగ్ను పెంచాలా, లేక ఈ బాధ్యతను పాశ్చాత్య దేశాలే తీసుకోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. నెంబర్ 5, అమెరికాకు పాకిస్తాన్ షాక్, బిలావల్ భుట్టో వివాదం. 5వ అప్డేట్ అమెరికా నుంచి. పాకిస్తాన్ ప్రభుత్వం బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో ఓ బృందాన్ని అమెరికాకు పంపింది. వీళ్ళ ఉద్దేశం భారత్పై తప్పుడు ప్రచారం చేయడం, భారత్ను బదనాం చేయడం. కానీ బిలావల్ అమెరికాలో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఊహించని విధంగా అమెరికానే టార్గెట్ చేశారు. ఉగ్రవాదం గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. పాకిస్తాన్లో ఉగ్రవాదం వ్యాప్తికి అమెరికానే కారణం. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో వదిలేసిన ఆయుధాలు బ్లాక్ మార్కెట్ ద్వారా ఉగ్రవాదుల చేతికి చేరాయి. ఆ ఆయుధాలతోనే పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్పై దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రకటన అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. అమెరికా థింక్ ట్యాంక్ బిలావల్ బృందాన్ని డిపోర్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పాకిస్తాన్ తమ తప్పులను అమెరికాపై నెట్టేస్తుందని, తాలిబాన్కు సపోర్ట్ చేసిన పాక్ ఆర్మీ ఇప్పుడు అమెరికాను నిందిస్తుందని వాళ్ళ వాదన. ఈ వివాదం పాకిస్తాన్ అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. నెంబర్ 6, ఇజ్రాయెల్ నుంచి సంచలన వీడియో.
హమాస్ టన్నెల్ సిటీ. 6వ అప్డేట్ ఇజ్రాయెల్ నుంచి. యూరోపియన్ యూనియన్ గాజాలో ఓ భారీ హాస్పిటల్ నిర్మాణం కోసం ఫండ్స్ ఇచ్చింది. కానీ హమాస్ ఉగ్రవాద సంస్థ ఆ హాస్పిటల్ కింద టన్నెల్స్తో ఓ సిటీని నిర్మించింది. హమాస్ ఆలోచన ఏంటంటే ఇజ్రాయెల్ ఈ యూరోపియన్ హాస్పిటల్ను టార్గెట్ చెయ్యదని. కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ హాస్పిటల్ను తవ్వి దాని కింద ఉన్న టన్నెల్ సిటీని కనిపెట్టాయి. ఈ టన్నెల్స్లో హమాస్ ఉగ్రవాదులు దాక్కున్నారని ఇజ్రాయెల్ వీడియో క్లిప్స్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలు హమాస్ యొక్క దురుద్దేశాలను స్పష్టంగా బయటపెడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? జియోపాలిటిక్స్లో ప్రతి 24 గంటలకు భారీ మార్పులు, ఒడిదుడుకులు జరుగుతున్నాయి. భారత్కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక దేశం తన నిర్ణయాలను మార్చుకుంటుంటే మరో దేశం బ్లాక్మెయిలింగ్కు దిగుతుంది. అన్ని దేశాలు ఒకదాన్నొకటి అధిగమించే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ సమయంలో మన భారత్ వెనక్కి తగ్గకుండా మోదీ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుంది. మా ఛానల్ యొక్క లక్ష్యం భారత్ యొక్క విదేశీ విధానం, రక్షణ, ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ అఫైర్స్పై ఖచ్చితమైన, సరళమైన విశ్లేషణను మీకు అందించడం. ఈ మిషన్లో మీ సపోర్ట్ లేకుండా మేము ముందుకు సాగలేం. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.